ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీకు రిజల్ట్స్ రావట్లేదా? ఇట్స్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్. ఎందుకో ఈ వీడియోలో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ కన్సిడర్ దిస్ ప్లాంట్ యాజ్ యువర్ బాడీ. ఈ ప్లాంట్ గ్రో అవ్వకపోవడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, దీనికి కావాల్సిన మినరల్స్ ఇవ్వకపోవడం. అదే న్యూట్రిషన్. మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్ గా న్యూట్రిషన్ ఉండకపోవడం. ఇందులో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. లెస్ ప్రోటీన్ ఉండొచ్చు, ఫైబర్ లేకపోవచ్చు, ఎక్సెస్ కార్బ్స్, ఎక్సెస్ ఫ్యాట్, లో కార్బ్స్, ఏదైనా అయి ఉండొచ్చు. సెకండ్ వన్, దీనికి వాటరింగ్. అంటే మీ వర్కౌట్స్, ఐదర్ ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు. మీ వర్కౌట్ లో తప్పు ఉండొచ్చు, మీ వర్కౌట్ సెలెక్షన్ తప్పు ఉండొచ్చు, ప్రోగ్రామ్ రాంగ్ అయి ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ రాంగ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్కౌట్ లో ఏదైనా తప్పు ఉండొచ్చు. థర్డ్ వన్, దీన్ని సన్ లైట్ లో పెట్టకపోవడం. అంటే అదే స్లీప్. మీకు రికవరీ ప్రాపర్ గా లేకపోవడం, ఐదర్ సరిగా పడుకోకపోవడం, లేకపోతే పడుకున్న క్వాలిటీ స్లీప్ లేకపోవడం, మీ మజిల్ రికవర్ అవ్వకపోవడం. ఈ మూడు ప్రాపర్ గా చేస్తున్నారు బట్ స్టిల్ రిజల్ట్ లేదు అని అంటే అప్పుడు దీంట్లో ప్రాబ్లం ఉందని అర్థం. అంటే మీ హార్మోన్స్ లో ప్రాబ్లం ఉందని అర్థం. ట్రాన్స్ఫర్మేషన్ ఏం రాకెట్ సైన్స్ కాదు. యూ జస్ట్ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ రాంగ్ అని. కరెక్ట్ గా ఏం చేస్తున్నాం అనే దానికంటే అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేస్తే ఇట్స్ ప్రిటీ సింపుల్. ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నా గ్రౌండ్ రూట్స్ మాత్రం ఈ నాలుగే: న్యూట్రిషన్, మీ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ మీ రికవరీ, అండ్ మీ హార్మోన్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.